ఇప్పుడు మనకి టైం వచ్చేసి 6:48 AM అండ్ కొన్ని స్టెప్స్ అయితే నేను కౌంట్ చేస్తాను. సో స్టెప్స్ అనేవి ఇందులో రికార్డ్ అయ్యాయి కరెక్ట్గా లేదో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ దేర్, దీస్ అయితే యూర్ వాచింగ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నాయిస్ ఫిట్ అల్ట్రా స్మార్ట్ వాచ్ ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. సో ఈ వాచ్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5,000 అండ్ అబోవ్ 5,000 ప్రైస్ మీద రన్ అవుతూ ఉంటుంది. బట్ ఆఫర్స్ టైంలో అదే అమెజాన్ గ్రేట్ అండ్ ఫెస్టివల్ సేల్స్లో అరౌండ్ 2,999 ప్రైస్ సెగ్మెంట్లో రన్ అవుతుంది అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్, బ్రో ఈ వాచ్ తీసుకోవచ్చా లేదని ఇన్స్టాగ్రామ్లో. సో ఎవరైతే డైలీ యూసేజ్కి అండ్ స్పోర్ట్స్ యూసేజ్కి మంచి వాచ్ కొనాలి, దట్ 3,000 ప్రైస్ సెగ్మెంట్లో అనుకునే వారికి ఈ వీడియో చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ది వీడియో యూ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ మాధవ్. సో థ్యాంక్స్ మాధవ్ ఈ వాచ్ రివ్యూ చేయడానికి ఇచ్చినందుకు. సో ఈ వీడియోలో మనకి అన్బాక్సింగ్ వీడియో అంటే ఏముండదు. బాక్స్లో చార్జర్ కేబుల్ ఉంటుంది విత్ మ్యాగ్నెటిక్ లీడ్ టిప్స్తో వస్తుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ స్మార్ట్ వాచ్ ఉంటుంది అనమాట. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్. అండ్ ఈ వాచ్ కొనడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయో అండ్ కొనకూడని రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో అవి ఏంటో కూడా మీకు జెన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాచ్ ఓవర్వ్యూ చూస్తే మనకి అరౌండ్ 1.7 ఇంచ్ ఫుల్ టచ్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. రైట్ సైడ్లో మనకి పవర్ బటన్ ఉంటుంది అనమాట. సో సింగిల్ హ్యాండెడ్ బటన్ అని చెప్పొచ్చు. కంప్లీట్ కంట్రోల్స్ కూడా మీరు ఈ బటన్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాచ్ సైడ్ ఫేసెస్లో మనకి అల్యూమినియం బాడీ ఉంటుందన్నమాట. సో అల్యూమినియం బాడీ ఉంటుంది, అల్యూమినియం అలా యూజ్ చేస్తారని చెప్తున్నారు. బ్యాక్ సైడ్లో మనకి హార్ట్ ట్రాకర్ ఉంటుందన్నమాట. సో హార్ట్ రేట్ మానిటర్, SpO2 మానిటర్ అన్నీ కూడా సెన్సార్స్ యూజ్ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్లో. అండ్ టాప్లో మ్యాగ్నెటిక్ కనెక్టర్స్ ఉంటాయన్నమాట, ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట ఇవి. అండ్ రబ్బర్ ఫినిష్తో ఉన్న కంప్లీట్ స్ట్రాప్స్ కూడా చూడొచ్చు. స్ట్రాప్స్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అని చెప్పొచ్చు. సో ఇది మనకి కంప్లీట్ ఓవర్వ్యూ అనమాట. ఫ్రెండ్స్, పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేయగానే మనకి డివైస్ ఆన్ అవుతుంది. సో మనకి ఇక్కడ QR కోడ్ చూపిస్తుంది అనమాట. ఈ వాచ్ని మీరు డివైస్తో పే చేయాలనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న QR కోడ్ని స్కాన్ చేయాలి. సో మీరు మీ మొబైల్లో నాయిస్ ఫిట్ అనే అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో నాయిస్ ఫిట్ అప్లికేషన్ ఇలా ఉంటుంది అనమాట లోగో. ఈ అప్లికేషన్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOSకి సపోర్ట్ చేస్తుంది. సో మీరు డివైస్ని పేర్ చేయాలనుకుంటే ముందుగా యాప్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో యాప్ని ఓపెన్ చేశాక పేడ్ డివైస్ మీరు క్లిక్ చేయగానే, సో పేడ్ డివైస్ అని సెలెక్ట్ చేయగానే మనకి దగ్గరలో ఉన్న డివైస్ని చూపిస్తుంది అనమాట. ఆ డివైస్ని మనం సెలెక్ట్ చేయగానే మనకి పేరింగ్ స్టార్ట్ అవుతుంది. సో రైట్ టిక్ మీద ప్రెస్ చేయగానే మనకి కంప్లీట్గా పేర్ అయితే అయిపోయింది. సో ఇలా ఓవర్వ్యూ అయితే ఉంటుంది, వాచ్ ఓవర్వ్యూ. అండ్ వాచ్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం వాచ్ థీమ్ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లే మీద మనం 1 సెకండ్ ప్రెస్ చేయాలి. అండ్ మనం స్వైప్ లెఫ్ట్ చేస్తే మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా వాచ్ ఫేస్ ఉన్నాయి, లైక్ 1 ఫేస్ ఉంది అండ్ నెక్స్ట్ ఫేస్, నెక్స్ట్. సో ఇది మనకి లైవ్ యానిమేషన్ చెప్పొచ్చు. ఇందులో మనకి ఎర్త్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనము నచ్చిన థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేస్తే కంప్లీట్గా హోమ్ స్క్రీన్లో ఉంటుంది. ఈ డివైస్ని మీ మొబైల్తో లింక్ చేసే టైంలో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది అనమాట, లైక్ స్టోరేజ్, లొకేషన్. సో అన్నీ కూడా కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చాకనే మీకు కంప్లీట్గా పేర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్స్ అండ్ యానిమేషన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. సో ఇందులో మనకి స్వైప్ అప్, స్వైప్ లెఫ్ట్, స్వైప్ రైట్ అండ్ స్వైప్ డౌన్. సో ఇలా యానిమేషన్స్ అయితే ఇచ్చారు. సో స్వైప్ డౌన్ చేస్తే మనకి నోటిఫికేషన్ బార్ ఉంటుంది. స్వైప్ డౌన్ చేస్తే ఇలా మనకి ఆప్షన్స్ పాపప్ అవుతాయి. బ్యాటరీ పర్సంటేజ్ ఉంటుంది, బ్యాటరీ సేవర్ ఉంటుంది, D&D మోడ్ ఉంటుంది, లాక్ స్క్రీన్ ఉంటుంది, సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ ఈ ఆప్షన్ ఏంటంటే మీరు డివైస్ని మీరు ఎక్కడ ఉందో కనుక్కోవచ్చు అనమాట. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి బ్రైట్నెస్ ఉంది, వైబ్రేషన్ ఉంది, వ్రిస్ట్ అవేక్ ఉంది, డివైస్ ఇన్ఫో ఉంది, D&D మోడ్ ఉంది, QR కోడ్ ఉంది, రీబూట్, రీసెట్, పవర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ బ్రైట్నెస్లో వెళ్తే మనకి 5 లెవెల్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చిన బ్రైట్నెస్ లెవెల్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 3లో ఉంచండి, 3 లెవెల్లో మనకి ఎనఫ్ అని చెప్పొచ్చు బ్రైట్నెస్. అండ్ వైబ్రేషన్లో మనకి 3 మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ వైబ్రేషన్ మోడ్లో మనకి ఈచ్ టైప్ ఒక్కోలాగా మనకి వైబ్రేట్ అయితే అవుతుంది. అండ్ వ్రిస్ట్ అవేక్లో మనకి రైస్ టు వేక్ ఆప్షన్ ఉంది, ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఆటో స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంటుంది. 5 సెకండ్స్ నుండి మనకి 30 సెకండ్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆటో స్క్రీన్ ఆప్షన్ని. సో ఇలా మీరు విస్ట్ అవేక్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ డివైస్ ఇన్ఫోలో మనకి కంప్లీట్ డివైస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో డివైస్ నేమ్ కలర్ ఫిట్ అల్ట్రా అనమాట. అండ్ బ్లూటూత్ నేమ్, డివైస్ నెంబర్ ఇలా చాలా చూసుకోవచ్చు డిస్ప్లేలో. అండ్ D&D మోడ్ ఉంటుంది అనమాట, డూ నాట్ డిస్టర్బ్ మోడ్. సో ఇది మనం ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకోగానే మనము డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ QR కోడ్ ఏంటి అంటే మీరు డైరెక్ట్ యాప్లో ఈ QR కోడ్ స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్ సైన్ అప్ లేదా లాగిన్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు QR కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ రీబూట్, పవర్ ఆఫ్, రీసెట్ ఈ ఆప్షన్స్ గురించి మీకు పెద్దగా చెప్పనక్కర్లేదు. అండ్ స్వైప్ రైట్ చేస్తే మనకి మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో మనకి ప్లే, పాజ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి అనమాట. సో వాల్యూమ్ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే మనకి వాల్యూమ్ ఇంక్రీజ్, డిక్రీజ్ అవుతుంది. మనకి ఎలాంటి ఫార్వర్డ్ బటన్ ఇవ్వలేదన్నమాట. సో మనకి ఎలాంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో ఆప్షన్ ఇచ్చింటే బాగుండేది, ఇలా డ్రాగ్ చేసే ఆప్షన్. ఓన్లీ మనం వాల్యూమ్ ఐకాన్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది, వాల్యూమ్ రేస్ చేయడానికి, తగ్గించడానికి. అండ్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు, పాజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ మ్యూజిక్ కంట్రోల్స్ అన్నిటిని కూడా. అండ్ నెక్స్ట్ స్వైప్ లెఫ్ట్ చేస్తే మనకి ఇలా యాక్టివిటీ కంట్రోల్స్ ఉంటాయి అనమాట, లైక్ క్యాలరీస్, స్టెప్,
అలారం అండ్ ఇలా చాలా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇందులో మనకి గ్రాఫ్ కూడా చూపిస్తుంది. మీరు కంప్లీట్ మొబైల్లో కూడా చూసుకోవచ్చు అనమాట. యాప్లో ట్రాక్ చేసుకోవచ్చు మీ యాక్టివిటీ అంతా కూడా. అండ్ ఇందులోనే మళ్ళీ మనం ఇంకోసారి స్వైప్ లెఫ్ట్ చేస్తే హార్ట్ రేట్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, బ్రీత్, స్లీప్, సో ప్రతి ఆప్షన్ని కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. అలాగే మానిటర్ కూడా చేసుకోవచ్చు యాప్లో. సో ఈ పవర్ బటన్ని మనం ఇంకోసారి క్లిక్ చేస్తే అంటే డబుల్ క్లిక్ చేస్తే మనకి యాక్టివిటీస్ అన్నీ కూడా చూపిస్తుంది. లైక్ కంప్లీట్ సెట్ కూడా మనకి చూడొచ్చు డిస్ప్లేలో. యాక్టివిటీ ఉంటుంది, వర్కౌట్ ఉంటుంది, స్పోర్ట్ రికార్డ్, స్లీప్, ఎస్పీఓ2, హార్ట్ రేట్, బ్రీత్, వెదర్, రిమైండర్స్, మ్యూజిక్, స్టాప్ వాచ్ అలారం, స్ట్రెస్, వరల్డ్ క్లాక్, స్టాక్స్, వాచ్ ఫేసెస్, ఫ్లాష్ లైట్ సెట్టింగ్స్. సో ఇలా ఆప్షన్స్ అన్నీ కూడా మీరు డిస్ప్లేలో చూడొచ్చు. సో యాక్టివిటీ ఏంటంటే మనకి కంప్లీట్ వర్కౌట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూడొచ్చు. వర్కౌట్స్లో మనకి అరౌండ్ 60+ వరకు వర్కౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. కంప్లీట్ మానిటరింగ్ సెగ్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇందులో మనకి రన్నింగ్ స్పోర్ట్స్, సైక్లింగ్, ఇండోర్ స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్, స్నో స్పోర్ట్స్ అండ్ బాల్ స్పోర్ట్స్, డ్యాన్స్ స్పోర్ట్స్, ఇలా చాలా చూడొచ్చు అనమాట డిస్ప్లేలో. కాంబాట్ స్పోర్ట్స్, అదర్ స్పోర్ట్స్ అండ్ అదర్ స్పోర్ట్స్లో మనకి రోప్ స్కిప్పింగ్ ఉంది, ఆర్చరీ ఉంది. అండ్ రన్నింగ్ స్పోర్ట్స్లో మనకి ఇండోర్, అవుట్డోర్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవుట్డోర్ రన్నింగ్ ఉంది, వాకింగ్ ఉంది, ట్రెడ్మిల్ వర్కౌట్ ఉంది. సైక్లింగ్లో కూడా సైక్లింగ్, అవుట్డోర్ సైక్లింగ్ ఉంది, ఇండోర్ సైక్లింగ్ ఉంది, బిఎంఎక్స్ వర్కౌట్ ఉంది. ఇండోర్ స్పోర్ట్స్లో కూడా మనకి స్ట్రెచ్చింగ్ ఉంది, ఎరోబిక్స్ ఉంది, యోగా ఉందన్నమాట. సో చాలా వరకు మీరు స్పోర్ట్స్ని చూడొచ్చు. అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్లోకి వెళ్తే ఇందులో మనకి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. హంటింగ్, ఫిషింగ్, స్కేట్ బోర్డింగ్, సేలింగ్ అండ్ రోలర్ స్కేటింగ్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మనం స్నో స్పోర్ట్స్లో కూడా చాలా ఆప్షన్స్ చూడొచ్చు. లైక్ కర్లింగ్, డోర్ స్కేటింగ్, అవుట్డోర్, ఇండోర్ స్కేటింగ్స్ ఉన్నాయి. అండ్ బాల్ గేమ్స్ కూడా చూడొచ్చు. బాల్ గేమ్స్లో మనకి క్రికెట్ బాల్ ఉంది, బాస్కెట్ బాల్ ఉంది, బ్యాడ్మింటన్, బేస్బాల్, స్క్వాష్, బౌలింగ్, సాఫ్ట్ బాల్ అన్నీ కూడా ఉన్నాయి, స్పోర్ట్స్ అన్నీ కూడా. అండ్ డ్యాన్స్ స్పోర్ట్స్ గురించి మాట్లాడితే ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. లైక్ జుంబా ఉంది, బ్యాలెట్ ఉంది, స్క్వేర్ డ్యాన్స్ ఉంది, బెలీ డ్యాన్స్ ఉంది, చాలా డ్యాన్స్ అయితే చూడొచ్చు అనమాట ఇందులో. అండ్ కాంబాట్ స్పోర్ట్స్లో మనకి బాక్సింగ్ ఉంది, ఫెన్సింగ్ ఉంది, కరాటే ఉంది, రెస్లింగ్ ఉంది, జూడో ఉంది. సో అన్ని ఆప్షన్స్ కూడా మీరు ఈ వాచ్లో చూడొచ్చు. అండ్ స్పోర్ట్స్ రికార్డ్స్లో మీరు చేసిన రికార్డ్స్ అన్నీ కూడా ఇందులో డిస్ప్లే అయితే అవుతాయి. అండ్ స్లీప్ కూడా మీరు మానిటర్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పీఓలో మీరు కంప్లీట్ మానిటర్ చేసుకోవచ్చు అనమాట. మీ బ్లడ్లోని ఆక్సిజన్ లెవెల్ని అండ్ హార్ట్ రేట్ మానిటర్ ఉంది. వెదర్లో మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయితే మీకు ఇంటర్నెట్ వెదర్ అన్నీ కూడా మీరు చూపిస్తుంది అనమాట. అండ్ మ్యూజిక్ ఆల్రెడీ చెప్పాను. అండ్ స్టాప్ వాచ్ ఉంది, స్ట్రెస్ మానిటర్ ఉంది, అలారం ఉంది, వరల్డ్ క్లాక్ ఉంది, స్టాక్స్ అనమాట. సో మీరు కంప్లీట్ స్టాక్స్ని మీరు చూసుకోవచ్చు అనమాట ఇంటర్నెట్కి కనెక్ట్ చేసుకున్నాక. అండ్ ఫ్లాష్ లైట్ ఏంటంటే రూమ్ డార్క్ కండిషన్లో ఉన్నప్పుడు మీరు ఈ ఫ్లాష్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు యాప్లో కంప్లీట్ ఓవర్ అయితే చూడొచ్చు అనమాట. లైక్ మీరు కంప్లీట్ చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు మానిటర్ చేసుకోవచ్చు టైం టు టైం అనమాట. సో యాక్టివిటీ ఉంటుంది, వాచ్ ఫేసెస్ ఉంటాయి. సో వాచ్ ఫేసెస్ ఏంటి అంటే మనకి సపరేట్ థీమ్స్ ఉంటాయి అనమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో డౌన్లోడ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇందులో ట్రాన్స్ఫర్ అయ్యి అప్డేట్ అవుతుంది అనమాట. మోర్ ఓవర్ ఇందులో మీరు మీకు కావాల్సిన ఫేస్ అంటే మీకు నచ్చిన ఫేస్ని, మీ ఫేస్ని మీరు వాచ్ ఫేస్లో యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే లైక్ కస్టమైజ్ వాచ్ ఫేస్ మీద క్లిక్ చేసి లెట్స్ గో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు నచ్చిన థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్యాలరీ సెలెక్ట్ చేయండి. గ్యాలరీ సెలెక్ట్ చేశాక అంటే మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక డైరెక్ట్ అప్డేట్ చేయండి. సో దట్ మీకు వాచ్లో అప్డేట్ అయితే అవుతుంది. సో లైవ్గా మీకు ఒక వాచ్ ఫేస్ని అప్డేట్ చేసి చూపిస్తాను. సో నాకు ఈ వాచ్ ఫేస్ చాలా నచ్చింది అనమాట. సో సూపర్ కూల్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ వాచ్ ఫేస్ని వాచ్లో అప్డేట్ చేస్తాను. అప్డేట్ వాచ్ ఫేస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనకి 28,000 డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట వాచ్ ఫేస్. నెక్స్ట్ మనం వాచ్లో కూడా చూడొచ్చు అప్డేట్ అయితే అవుతుంది. సో ఆల్మోస్ట్ అప్డేట్ అయితే అయింది. సో హోమ్ స్క్రీన్ అయితే ఎలా ఉంది. సో సూపర్ కూల్ అయితే ఉందన్నమాట. కంప్లీట్ లుక్ అయితే చేంజ్ అయింది వాచ్ ఫేస్ లుక్. అండ్ మీరు మళ్ళీ రెగ్యులర్ ఫేస్ యూజ్ చేసుకోవాలంటే లాంగ్ ప్రెస్ చేయగానే మీకు కంప్లీట్ వాచ్ ఫేస్ అయితే ఉంటాయి. సో మీరు నచ్చిన థీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ టెస్టింగ్ అనమాట. సో ఇప్పుడు నేను హార్ట్ రేట్ని టెస్ట్ చేస్తాను. సో హార్ట్ రేట్ మాత్రం నాకు ఆల్మోస్ట్ 19% అక్యురేట్ చూపించింది. ఇక్కడ నేను ఆక్సిమీటర్ పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వాచ్ పెట్టుకున్నాను అనమాట. సో నాకు ఆక్సిమీటర్లో 99 చూపించింది, ఇందులో నాకు 98 చూపించింది అనమాట. ఆల్మోస్ట్ యాక్యురేట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ హార్ట్ రేట్ని మెజర్ చేసి చూపిస్తాను. 80+ చూపిస్తుంది, 80, 81, 83. సో ఇలా నాకు హార్ట్ రేట్ అయితే చూపించింది అనమాట. అండ్ ఇప్పుడు ఈ హార్ట్ రేట్ అంతా కూడా ఫేకా కరెక్ట్గా కూడా చూడొచ్చు మనం. లైక్ ఇప్పుడు మనము ఈ హార్ట్ రేట్ అంతా కూడా గాల్లో మెజర్ చేద్దాం అనమాట. సో గాల్లో ఎలాంటి రెస్పాన్స్ చూపించింది అనుకోండి, అప్పుడు మనకి ఈ హార్ట్ రేట్ ఫేక్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను గాల్లో పెట్టి. సో లెట్స్ వాచ్ వెదర్ ఇట్ ఈస్ ఫేక్ ఆర్ నాట్. ఫ్రెండ్స్ ఫేక్ అయితే మనకి ట్రై గన్ అయితే వస్తుంది. సో ట్రై గన్ రాకుండా వాల్యూ చూపించిందంటే మాత్రం ఇది ఫేక్ అని చెప్పొచ్చు. ట్రై అగైన్ అని చూపించిందంటే మాత్రం ఇది 100% జెన్యూన్ అని చెప్పొచ్చు. సో లెట్స్ వాచ్.
సో ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా వియర్ వాచ్ ప్రాపర్లీ అండ్ ట్రైగర్ అని చూపించింది. సో గాల్లో మనకి ఎలాంటి హార్ట్ బీట్ ఉండదు కాబట్టి ఇలా చూపించింది. సో నేను చేసిన టెస్ట్లో ఇది మాత్రం పాస్ అయిందని చెప్పొచ్చు. సో హార్ట్ రేట్ మాత్రం మీకు 100% జెన్యూన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి టైం వచ్చేసి 6:48 AM అండ్ కొన్ని స్టెప్స్ అయితే నేను కౌంట్ చేస్తాను. సో స్టెప్స్ అనేవి ఇందులో రికార్డ్ అయ్యాయి కరెక్ట్గా లేదో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఫ్రెండ్స్ ముందు మనకి 32 స్టెప్స్ అయితే ఉండేవి, ఇప్పుడు 46 అయ్యాయి. బట్ నేను వేసింది 20 స్టెప్స్. ఆడన్గా మనకి అరౌండ్ 52 స్టెప్స్ అవ్వాలి. 50 స్టెప్స్ అవ్వాలి, బట్ మనకి 46 మాత్రమే చూపిస్తుంది. సో స్టెప్స్ మాత్రం ఇన్స్టెబిలిటీ అని చెప్పొచ్చు ఇందులో ఓవరాల్గా. ఫ్రెండ్స్ ఈ వాచ్లో మీరు నోటిఫికేషన్ చూడాలి అనుకుంటే సో ఇక్కడ మీకు డివైస్ ఇన్ఫర్మేషన్లో ఉంటాయన్నమాట కంప్లీట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా. సో ఇందులో మీకు ఆప్షన్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఆప్షన్ ఏంటి అంటే నోటిఫికేషన్ అండ్ అలర్ట్స్ అనమాట. సో నోటిఫికేషన్ అండ్ అలర్ట్స్ ఈ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేస్తే మీకు కావాల్సిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు డిస్ప్లేలో చూడొచ్చు, స్మార్ట్ వాచ్ డిస్ప్లేలో. లైక్ జీమెయిల్ నోటిఫికేషన్స్, వాట్సాప్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మెసెంజర్, స్కైప్, ట్విట్టర్, ఈవెన్ మీరు కాల్ నోటిఫికేషన్స్ కూడా చూడొచ్చు. అండ్ నోటిఫికేషన్స్లో మనకి ఇన్కమింగ్ కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది. లైక్ ఇన్కమింగ్ కాల్ టైంలో మనకి కాల్ని ఎండ్ చేయొచ్చు, బట్ మనం కాల్ని ఆన్సర్ చేయలేము. అండ్ ఇన్ కేస్ మీరు కాల్ మాట్లాడాలి అనుకోవట్లేదు అనుకుంటే మీరు మెసేజ్ని కూడా ఫార్వర్డ్ చేయొచ్చు, లైక్ ఐ విల్ కాల్ యూ రైట్ బ్యాక్, ఐ విల్ కాల్ యూ లేటర్ అని. సో ఫ్రెండ్స్ మీకు కంప్లీట్ వాచ్ ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడాలి. కంపెనీ మాత్రం మనకి అరౌండ్ 10 days బ్యాటరీ వస్తుందని క్లెయిమ్ చేస్తుంది ఈ వాచ్లో. బట్ మీరు 24/7 ఈ డివైస్ని మీరు ఈ వాచ్ని మీరు డివైస్లో పేర్ చేసి యూజ్ చేసినట్లయితే సో మీకు అరౌండ్ 4 to 5 days మధ్యలో బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. దాట్ విల్ బి షూర్. సో ఓవరాల్ మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది, వర్తి బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. మోర్ ఓవర్ కాల్ని కట్ చేయొచ్చు బట్ ఆన్సర్ చేయలేరు ఈ వాచ్లో. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్ని సపోర్ట్ చేయలేదన్నమాట ఈ వాచ్. కంప్లీట్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వాచ్ గురించి. సో కాన్స్ ఏంటి అంటే బిల్డ్ అనమాట, చాలా పెద్దగా ఉంది మోడల్ మాత్రం. సో ఓవరాల్ విస్ట్ మొత్తం కవర్ చేస్తుంది అనమాట. కొంచెం చిన్నగా ఇచ్చి ఉంటే మాత్రం మోడల్ ఓవరాల్గా పర్ఫెక్ట్ అయితే ఉండేది. అండ్ కాలింగ్ ఫీచర్స్లో మనకి షుడ్ బి బెటర్ అనమాట. సో ఇన్కమింగ్ కాల్ని ఆన్సర్ చేసే ఆప్షన్ ఉన్నా కూడా చాలా బాగుండేది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకి మెసేజ్ని ఫార్వర్డ్ చేసే ఆప్షన్ ఇచ్చారు. సో అది కూడా మంచి కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇందులో మనకి అడాప్టివ్ బ్రైట్నెస్ ఆప్షన్ అయితే లేదు. అండ్ GPS ఆప్షన్ కూడా మనకి ఇందులో లేదు. అండ్ నెక్స్ట్ ప్రోస్ గురించి మాట్లాడితే సో ఫంక్షన్స్ గురించి మాట్లాడితే ప్రతి ఫంక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. లైక్ హార్ట్ రేట్ కానివ్వండి, పర్ఫెక్ట్ SPO2 కూడా సెన్సర్స్ వర్క్ అవుతున్నాయి. అండ్ గుడ్ స్ట్రాప్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ థీమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆఫర్స్లో అరౌండ్ 2,990 రూపీస్లో ఈ వాచ్ తీసుకోవచ్చు అంటే పర్ఫెక్ట్గా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇఫ్ ఈ వాచ్ మనకి అరౌండ్ 5,000 రూపీస్లో ఉంటే మాత్రం మీకు వేరే ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. సో ఆల్టర్నేట్స్లో మనకి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్ ఉన్న వాచ్ కూడా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మంచి అఫోర్డబుల్ వాచ్ అని చెప్పొచ్చు. అండ్ కాలింగ్ ఫీచర్స్ గురించి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సో అవి మనకి మంచి ఆల్టర్నేట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫైర్ బోల్ట్లో మనకి మంచి కాలింగ్ ఫీచర్ ఉన్న వాచ్ కూడా ఉందన్నమాట. ఫ్రెండ్స్ కంప్లీట్ నాయిస్ ఫిట్ అల్ట్రా వాచ్ రివ్యూ. సో వీడియో మీకు నచ్చిన అనుకుంటున్నాను. వీడియోస్ కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో మీరు ఇంకా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టేటింగ్గా ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీ నెక్స్ట్ వీడియో దిస్ ఇస్ సైనింగ్ అవుట్. జై హింద్.